अस्सलाम वालेकुम नाजरीन, INE टुडे न्यूज़ में आपका खैर मकदम है। आइए देखते हैं ये तफसीलात। रियासती वज़ीर एनिमल बड्डी टी श्रीनिवास यादव और सदर नशीन फॉरेस्ट डेवलपमेंट कॉर्पोरेशन वी प्रताप रेड्डी ने आज करीमनगर का दौरा किया। एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए इन दोनों ने बताया कि चीफ मिनिस्टर रियासत को सब्ज व शादाब बनाने के लिए एक बड़ा मंसूबा रखते हैं। पूरी रियासत में शजरकारी का बड़े पैमाने पर प्रोग्राम किया गया। तेलंगाना में कई तरक्याती काम भी अंजाम दिए जा रहे हैं और इसीलिए मुल्क भर में तेलंगाना का दर्जा और मुकाम अलग बन गया है। ఏదైతే ఎల్ఎఫ్టీ ఉన్నదో లోయర్ బానరిగా మిషన్ కాకతీయ మీరు చూసాను. ఒక ఆడపిల్ల పెళ్లికి ఉంటే ₹1,00,000 ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడ లేదు. కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కిట్. ఈరోజు గర్భిణీ స్త్రీలు అంటే మీకు సీజరింగ్ విపరీతంగా మరి అక్కడ డాక్టర్స్ కానివ్వండి రకరకాల సమస్యలు ప్రైవేట్ రంగాల్లో. బట్ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం రావడం వలన ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, వారి యొక్క పేరెంట్స్ కూడా. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్ని కార్యక్రమాలు. రెండోది ఇప్పుడు నేను తప్పితే ప్రధాన 2014 ముందు ఈ గజ్వేల్ పట్టణం కానీ శంగాపూర్ కానీ తూపురాన్ని కానీ ఈ పరిసర ప్రాంతాల్లో భూమి రేటు ఎంత ఉంటుంది 2014 ముందు, ఇప్పుడు ఎన్నింతలు పెరిగింది. దీనికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం అంటే ఇంత ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి విధానంలో మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ గజ్వేలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధమైనటువంటి గ్రో ఉంది. రెండోది హరిత పరిస్థితి. కానీ మన ముఖ్యమంత్రి గారు 2014 ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆలోచన అంటే రాష్ట్రం అంతా పచ్చదనంతో కలకలలాడుతుండాలి. ఆయన పదే పదే అసెంబ్లీలో కానీ బయట కానీ ఒక మాట చెప్తారు, గొప్ప మాట. మన పిల్లలకు మనం ఎంత ఆస్తి ఇచ్చినాం అనేది ప్రధానం కాదు, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంటే ఉండడానికి ఒక సంపూర్ణమైనటువంటి ఆక్సిజన్ ఇవి ఇవ్వాలి. కానీ పిల్లలకు ఆస్తులు ఇవ్వడం మూలాన ఒరిగేదే ఉండదు. బట్ ఈరోజు ప్రపంచం అంతా అదే వైపు పయనిస్తుంది. లేకపోతే ఈ దేశానికి క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీ పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉంది రోజు మీరే టీవీ పేపర్లలో వస్తుంది. కానీ సంతోషం ఏంటంటే 2014 తర్వాత నీకు ఏ హైవే తీసుకున్నా, ఈరోజు ఈ రాజీవ్ రహదారి కాదు, నీకు బెంగళూరు హైవే తీసుకున్నా, వరంగల్ తీసుకున్నా, ఇక్కడ ఆదిలాబాద్ తీసుకున్నా, ఎక్కడ చూసినా కానీ మనం ఒక 6-7 సంవత్సరాల క్రితం చూస్తే ఆ రోడ్డు మీద పోతుంటే ఎండిపోయిన భూములు, ఎక్కడ పిచ్చి పిచ్చి మొక్కలు, ఎండిపోయిన గడ్డి, ఇటువంటి చూస్తుంటే ఈరోజు మీరు ఏ హైవేకి వెళ్ళినా కానీ ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా పచ్చదనం. రెండవది పంచాయతీరాజ్ చట్టం, మున్సిపాలిటీ చట్టం కూడా కొత్తగా తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా మొన్న 1 మంత్ ప్రోగ్రాం చూసి గ్రామాలలో కూడా కదలిక వచ్చింది. అంటే నా గ్రామం బాగుండాలనేటువంటి ఆలోచన వచ్చింది. రెండోది 2 పడకల గది, డబుల్ బెడ్రూమ్. ఇంకా మాట్లాడేటోడు ఏదైనా మాట్లాడతాడు, అటు 2 పడకల గది రావడం. రెండోది సంపూర్ణంగా ప్రభుత్వమే కట్టేయడం. అంతకుముందు మీరు చూశాను స్పీకర్ సెక్షన్ హౌసింగ్ అని, ఇందిరమ్మ ఇండ్లు అని, రాజీవ్ గృహకల్ప అని, అవి ఏం చేశారు? ఓన్లీ 30% సబ్సిడీ ఉంది, 70% బెనిఫిషరీ కట్టాలి ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్. కానీ ఇప్పుడు కట్టేటువంటి ఇల్లు అంటే తెలంగాణ రాష్ట్రంలో పేదవాడు కూడా గొప్పగా బతకాలనేటువంటి ఆలోచనతోనే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం. మరి అదేవిధంగా ముప్పు గ్రామ ప్రజలు వాళ్ళకు కూడా
మరి రిహాబిలిటేషన్, వారికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లుతో పాటు మరి వాళ్ళకి ఇచ్చినటువంటి కాంపన్సేషన్ కూడా ఈ దేశం గర్వపడే విధంగా. ఇక కొంతమంది చిల్లరగాళ్ళ ఆ రోజు వచ్చి లేనిపోని సమస్యలు సృష్టించేది మీకు అందరికీ తెలుసు. ఈరోజు ప్రతి ఒక్కడికి ఏంటంటే మంచి జరుగుతుంటే ఏదో ఒక చెడు ఆలోచిస్తుంటారు కదా. ఈరోజు రైతు బంధు, రైతు బీమా ఎవరన్నా ఈ దేశంలో ఆలోచించారా? ఈరోజు కేసీఆర్ గారు రైతు బంధు, రైతు బీమా తీసుకుంటే దేశమంతా మనదికే తిరుగుతుంది, ఇన్క్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్. అంతకుముందు దాకా ఎవడు మాట్లాడలే. ఈరోజు రైతు బీమా 5 లక్షల రూపాయలు, అది కూడా 10 రోజులు, వారం 10 రోజులల్లా వాళ్ళ ఇంటికి. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే ఈ ప్రతిపక్షములు పోయి గొడవ చేయడం, వాళ్ళ అధికారంలోకి పోయిన తర్వాత ప్రతిపక్షముడు గొడవ చేయడం, 2 లక్షలు 3 లక్షలు. దీంట్లో ఎవ్వరి ప్రమేయం లేకుండా గుంట భూమి అయినా కానీ వాళ్ళకి ఆ బీమా సౌకర్యం. మరి రైతు బంధు 5,000 ఎకరానికి, గతంలో 4,000 ఉండే ఇప్పుడు 5,000 చేయడం. అంటే రైతుకు స్టేన్ లేకుండా, ఏదో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయాల్సిన పరిస్థితి లేకుండా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావడం. ఈరోజు అన్ని వర్గాలు, నీకు ప్రధానంగా మెజారిటీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నటువంటి స్టేట్ ఇది. నీకు ఎస్సీ మైనార్టీలతో పాటు కులవృత్తుల మీద ఆధారపడినటువంటి జీవితాలు ఎక్కువ. ఈరోజు యాదవులు కానివ్వండి, కుర్మలు కానివ్వండి, గౌడ్స్ కానివ్వండి, నాయ బ్రాహ్మణ, రజపుడు, చేనేత. అయితే ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు వారి యొక్క ప్రొఫెషన్, వాళ్ళ కులవృత్తిని ప్రోత్సహించే విధంగా ఇప్పుడు వారు ఫర్ ఎగ్జాంపుల్ గొర్రెలు కానివ్వండి, బర్రెలు కానివ్వండి, దాంతోపాటు మరి ఇక్కడ గౌడ వారి యొక్క వారి లైసెన్సు శాశ్వతంగా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటుండే. ఈరోజు నీరా కూడా ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమం, చేనేతను పెద్ద ఎత్తున ప్రోత్సహించేటువంటి కార్యక్రమం, రజకులు కానీ, నాయ బ్రాహ్మణులు కానీ, అంటే సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలి అనేది. రెండోది పండుగలు కూడా. మీకు బతుకమ్మ పండుగ, మన బతుకు తెరువు పండుగ. అంటే మన పంట పండించలేక, మన కరెంటు లేక, నీళ్లు లేక కొంతమంది మహిళలు మరి ప్రారంభించినటువంటి బతుకమ్మ పండుగ ఈరోజు విశ్వవ్యాప్తమైంది. అంటే ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా బతుకమ్మ పండుగ ఆడుకునే పరిస్థితి వచ్చింది. అది తెలంగాణ యొక్క గొప్పతనం. మన సంస్కృతి సాంప్రదాయం, మన దేవాలయాలు. ఈరోజు మాంకాళి జాతర కానీ, రంజాన్ కానీ, బక్రీద్ కానీ, క్రిస్మస్ కానీ, అంటే ఈ విధంగా పండుగలు కూడా ప్రభుత్వం గొప్పగా నిర్వహిస్తుంది. ఇన్ని చేస్తుంటే ఏడుస్తుంటాడు. కరెంటు 24 గంటల కరెంటు, వీళ్ళ ముఖాలకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. రాష్ట్రం చూపిమని చెప్పండి. మీకు రైతాంగానే కానివ్వండి, గృహాలకు కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, 24 గంటల కరెంటు. అప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా కరెంట్ లేక, నీళ్లు లేకనే కదా మన బోర్స్ అంతా. మనం ఏ ప్రాజెక్టు కట్టినా కానీ, కాళేశ్వరం లాంటి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు కట్టినా కానీ విమర్శించే వాళ్ళు ఉన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తే విమర్శించే వాళ్ళు ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ అవన్నీ ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ మరి ముఖ్యమంత్రి గారు ధైర్యంగా ప్రజల కోసం మనం ఏం చేయాలి, ఈ సంపన్న వర్గాలు ఏం చేయాలో చేసుకుంటూ ముందుకెళ్తాం. ఓకే, ఇంకా अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।